నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని మహిళల హక్కులను మానవ హక్కులుగా పరిగణించాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల ముందు నిరసన. తిరుపతి నగరంలో జరుగుతున్న చిన్న మధ్యతరగతి పరిశ్రమల ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యమ్ అనే పోర్టల్ ద్వారా చిన్న మధ్యతరగతి పరిశ్రమల నిర్వాహకులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపు. మదనపల్లిలో డాక్టర్ల అరాజకం. స్కానింగ్ సెంటర్ల యాజమాన్యంతో కుమ్మక్కైన డాక్టర్లు. స్కానింగ్ పేర్లతో అమాయకపు ప్రజల దగ్గర నుంచి భారీగా నగదు దోచుకుంటున్న డాక్టర్లు, స్కానింగ్ సెంటర్లు. జిల్లా ఆసుపత్రిలో పేదలు రక్తం పీల్చుకు తింటున్న ప్రభుత్వ డాక్టర్లు. వార్తల్లోని వివరాలు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల ముందు మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని మహిళల హక్కులను మానవ హక్కులుగా పరిగణించాలని కోరుతూ మహిళలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి మాట్లాడుతూ మహిళలను 2వ తరగతి పౌరులుగా పరిగణిస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని, ఈ కారణంగానే మహిళలపై హింస విపరీతంగా పెరిగిపోతోందన్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఒక మహిళ పైన అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నారు. చిన్న పసిపిల్లలను కూడా అత్యాచారాలకు పాల్పడుతూ హత్యలు చేస్తున్నారని అన్నారు. వీటన్నిటిని రూపుమాపాలంటే ప్రభుత్వాలు విస్తృతంగా కఠినమైన చర్యలు ఉంటాయని ప్రచారం చేపట్టాలని, మహిళల హక్కులను పరిరక్షించాలని కోరారు. ప్రేమ పేరుతో నయవంచన, వరికట్న వేధింపులు, లైంగిక దాడులు ఇలా ప్రతిరోజు ఏదో ఒక వేధింపులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలత, జిల్లా నాయకురాలు పౌర్ణమి, సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. మహిళల హక్కులు మానవ హక్కులుగా పరిగణించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మహిళలపై హింస రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అదేవిధంగా చిన్నపిల్లలు 3 సంవత్సరాల నుంచి తీసుకుంటే 10 ఏళ్ల లోపు పిల్లల మీద ఈ జిల్లాలో అనేక ఘటనలు, అత్యాచారం జరిగినటువంటి ఘటనలు కనిపిస్తాయి. అత్యాచారము, ఆపై హత్య చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అత్యాచారాలకు సంబంధించి పోక్సో చట్టం కింద కేసులు నమోదైనటువంటివి కూడా ఉన్నాయి. ఈ సమయంలో మహిళలకి రక్షణ కల్పించాలని, అదేవిధంగా పసిపిల్లలకి రక్షణ కల్పించాలని, హింస లేని సమాజం కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఐద్వా ప్రచార కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఐక్యం చేసి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాము. ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించేటువంటి చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మహిళలపై హింసకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పుండాది. దానికి హర్షం కూడా తెలియజేస్తున్నాం. వాటిని వెంటనే ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి మహిళలపై జరిగేటువంటి హింసని అరికట్టాలని చెప్పి, దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. మానవ హక్కులు అంటే అది మగవాళ్ళకే కాదు, మహిళలకు కూడా. ఎందుకంటే మహిళలను కూడా మనుషులుగా గుర్తించాలి. కాబట్టి మానవ హక్కులన్నీ కూడా మహిళల హక్కులే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం కూడా చిన్న బిడ్డల నుంచి 90 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా అత్యాచారాలు చేసి చంపేస్తున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం ఏమి అని చూస్తే, ఈరోజు సెల్ ఫోన్లు విచ్చలవిడిగా వెబ్ ఇవి వచ్చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ తాకితే చాలు అశ్లీలము. దీన్ని అరికట్టకుండా ఎక్కడ నుంచి ఈ బిడ్డల్ని కాపాడుకోగలమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అశ్లీలాన్ని అరికట్టాలి. అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆడవాళ్ళ దుస్తులు బట్టి అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పే మాటలన్నీ కూడా నోళ్ళు మూత పడాలి. ఈరోజు ఆడవాళ్ళ డ్రెస్సులు కాదు, చిన్న బిడ్డలు ఏ డ్రెస్ వేసుకునిందని వాళ్ళ మీద కామం పెరిగిపోయి అత్యాచారాలు చేస్తున్నారు. మొత్తం ఈ సమాజంలో డ్రగ్స్ అయితేనేమి విపరీతంగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ చాక్లెట్ల రూపంలో కూడా దొరుకుతున్నాయని చెప్పి చెప్తున్నారు. నిన్నటి వరకు పేరెంట్స్ డే అని చెప్పి మొత్తం కూడా పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చారు. అది కాదు, సమాజం మారాలంటే ప్రభుత్వ విధానం మారాలి. ప్రభుత్వం ఈ వెబ్సైట్లని మూసివేయాలి. అట్లా చేసినప్పుడే ఆ డ్రగ్స్ అందకుండా చేయాలి. ఆ విధంగా చేస్తే ఈ సమాజం మారుతుంది. ఆ విధమైన చర్యలు తీసుకోవాలి. తిరుపతి నగరంలో జరుగుతున్న చిన్న మధ్యతరగతి పరిశ్రమల ఆన్లైన్ నమోదు ప్రక్రియను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పరిశీలించారు. బుధవారం బాలాజీ కాలనీ, టౌన్ క్లబ్ తదితర ప్రాంతాల్లో సచివాలయ కార్యదర్శులు నిర్వహిస్తున్న ఈ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యమ్ అనే పోర్టల్ ద్వారా చిన్న మధ్యతరగతి పరిశ్రమల నిర్వాహకులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని అన్నారు. ఉద్యమ్ పోర్టల్ నందు మీ వివరాలను నమోదు చేసుకోవడం వలన వివిధ చిన్న మధ్యతరగతి ప్రభుత్వ పథకాలు, రాయితీలు సులభంగా పొందవచ్చునని అన్నారు. మీ యొక్క పరిశ్రమల నిర్వహణ సులభతరం అవుతుందని అన్నారు.
తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు సులభంగా పొందేందుకు వీలుంటుందని, ప్రభుత్వ టెండర్లకు అర్హత పొందవచ్చునని అన్నారు. అలాగే తక్కువ విద్యుత్ బిల్లులు, పన్నులు నమోదవుతాయని అన్నారు. ఈ ఉద్యమం నమోదు కొరకు మీ ఆధార్ కార్డు, యాజమానులు, భాగస్వాములు, డైరెక్టర్లు, పనిచేస్తున్న వారు, పాన్ కార్డ్, మీ పరిశ్రమ పేరు, మీ బ్యాంకు ఖాతా నెంబరు తదితర వివరాలను అందించాల్సి ఉంటుందన్నారు. ఈ సర్వే నిర్వహిస్తున్న తమ సచివాలయ కార్యదర్శులకు చిన్న, మధ్యతరగతి పరిశ్రమల యాజమానులు సహకరించాలని అన్నారు. ఉద్యమ్ పోర్టల్ నమోదు ప్రక్రియ వలన కలిగే లాభాలను వారికి చెప్పి ఆన్లైన్లో వారి వివరాలు నమోదు చేయాలని కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ వెంట డిఈ మధుబాబు, సచివాలయ కార్యదర్శులు సురేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిలో డాక్టర్ల బాగోతం బట్టబయలైంది. ల్యాబ్, స్కానింగ్ సెంటర్లు, ఎక్స్రేలు ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లకు రాసి సీల్డ్ కవర్లో లెక్కలు డాక్టర్లు తీసుకుంటున్నారు. ఇలాంటి డాక్టర్స్, స్కానింగ్ సెంటర్లపై ఉన్నత వైద్య అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో పేదల రక్తం ప్రభుత్వ డాక్టర్లు పీల్చుతున్నారని అన్నారు. మదనపల్లిలో డాక్టర్లు అరాచకం చేస్తున్నారని, స్కానింగ్ సెంటర్ల యాజమాన్యంతో డాక్టర్లు కుమ్మక్కై ప్రతి చిన్న విషయానికి స్కానింగ్ రాస్తున్నారని అన్నారు. ఒక్కొక్క స్కానింగ్ సెంటర్ల నుండి డాక్టర్లకు భారీగా ముడుపులు అందుతున్నాయన్నారు. స్కానింగ్ పేర్లతో అమాయక ప్రజల దగ్గర భారీగా నగదు దోచుకుంటున్నారని అన్నారు. ప్రతి కేసు తిరుపతికి రిఫర్ చేసి ఒక్కో డాక్టర్ రోజువారీ వ్యాపారం 10,000 నుంచి 20,000 రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిపారు. మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి గవర్నమెంట్ డాక్టర్ల నెలసరి షీల్డ్ కవర్ల ఆదాయం 6 లక్షలని. ఇలాంటి డాక్టర్స్, స్కానింగ్ సెంటర్లపై ఉన్నత వైద్య అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వండుకుంటే వార్త పెడతానయ్యా. తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని మలయాళ సద్గురు సేవా సమాజం నందు బుధవారం గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు విద్యా స్వరూపానందగిరి స్వాములు సముద్రాల దశరథి ఆధ్వర్యంలో సమాజంలోని శ్రీకృష్ణుల విగ్రహానికి, అదేవిధంగా భగవద్గీత పుస్తకానికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. నిర్వాహకులు పూజ్యశ్రీ విద్యా స్వరూపానందగిరి స్వాములు సముద్రాల దశరథి ఆధ్వర్యంలో సమాజంలోని శ్రీకృష్ణుల విగ్రహానికి, అదేవిధంగా భగవద్గీత పుస్తకానికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేరళలో జన్మించిన మలయాళ స్వామి చిన్న వయసు నుంచి దేశమంతటా పర్యటిస్తూ గీతోపదేశాన్ని చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తిరుమలకు వచ్చి గోగర్భం సమీపంలో దాదాపు 15 ఏళ్ల పాటు ఆయన తపస్సు ఆచరించి శ్రీకృష్ణుని ప్రబోధించిన గీతాసారాన్ని లోకానికి ప్రబోధించాలని గుర్తు చేశారు. ఆయన శిష్యులు ఆనాటి నుంచి మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిగా జరుపుకుంటూ భగవద్గీత ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నారని తెలియజేశారు. మానవుడు సంపూర్ణ జ్ఞానం పొందాలన్నా, భవసాగరాన్ని దాటాలన్నా భగవద్గీతను సంపూర్ణంగా అనుసరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, గుండాల గోపీనాథ్, సిద్ధారెడ్డి, తొండవనటి సుబ్రహ్మణ్యం రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారతదేశంలో అత్యంత అందమైన రాష్ట్రం కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రంలో జన్మించి బాల్యంలోనే సంస్కృత విద్యను అభ్యసించి భారతదేశం అంతా పాదయాత్ర చేసి తిరుమల గోగర్భంలో 13 సంవత్సరాలు తపస్సు చేసి 1926లో వ్యాసాశ్రమం అనేసి ఒక ఆశ్రమాన్ని స్థాపించిన వారు మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు. వారి శిష్యులు ప్రస్తుతం విద్యా స్వరూపానందగిరి స్వాముల వారు 1970లో వారి దగ్గర పనిచేసిన తర్వాత స్వయంగా ఈ సమాజాన్ని స్థాపించడం జరిగింది. దీని పేరు శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజం. ఆనాడు 1970లో గీతా జయంతి నాడు ఈ కార్యక్రమం, ఈ సమాజం ప్రారంభమైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరంతరాయంగా, దిగ్విజయంగా, అద్భుతంగా గీతా జయంతి కార్యక్రమాలు అనేక మంది సాధువుల చేత, పీఠాధిపతుల చేత ప్రవచనాలు చెప్పిస్తూ హాయిగా జరిగిపోతూ ఉంది. ఈనాడు మార్గశిర శుద్ధ ఏకాదశి, ఆనాడు గీతా జయంతి పుట్టినరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే విధంగా దిగ్విజయంగా జరుగుతూ ఉంది.
కృష్ణ పరమాత్ముడు కూడా మాసానాం మార్గశీర్షోహం అనేసి అన్నారు. అంటే ఈ మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పి చెప్తున్నారు. ఎలాగైతే వేదానాం సామవేదోస్మి అన్నారు, అదేవిధంగా ఆనాడు 5000 సంవత్సరాల క్రితం ఈ గీత ఆవిర్భవించింది. ఆనాటి నుంచి నిరంతరాయంగా ఈ కార్యక్రమాలు భారతదేశం అంతా ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి జయంతి మాత్రమే ఉంటుంది, వర్ధంతి అనేది లేదు. యావస్తాశ్చంతికరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అనే విధంగా ఈ నదులు, కొండలు, గుట్టలు, ఈ ప్రకృతి ఉన్నంత కాలము ఎలాగైతే రామాయణం ఉంటుందని చెప్పి రామాయణంలోనే చెప్పబడిందో, అదేవిధంగా భారతంలో ఇతిహాస్తి తదన్యత్ర నేహాస్తి నతత్వచిత్తు అనేసి భారతంలో భారతాన్ని గురించే చెప్పబడింది. ఆ భారతం నుంచే ఇది పుట్టింది. ఈ శాస్త్రాన్ని చదివితే ఇతర శాస్త్రాలతో పని లేదన్నారు. మానసిక ప్రశాంతిని కావాలన్నా, ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించుకోవాలన్నా, ఈ భవసాగరాన్ని దాటాలన్నా గీతను మనం పఠించాలి, ఆ విధంగా తరించాలి. అందుకే ఈ గీతా జయంతి కార్యక్రమాలు నిర్విఘ్నంగా ప్రతి సంస్థ జరుపుకుంటున్నది. అంతకంటే ప్రత్యేకంగా మన ఈ సంస్థ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నది. ఓం నమో వెంకటేశ్వర. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ నటి వాసుకి, సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారు వినియోగదారులకు భలే పండుగలు, భలే బహుమతులు ఆఫర్ను ప్రకటించి ప్రతిరోజు బహుమతులు అందజేస్తున్నారు. తిరుపతి వివి మహల్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్ వారు క్రిస్మస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా భలే పండుగలు, భలే బహుమతులు ఆఫర్లలో భాగంగా 5వ రోజు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు 5వ స్కూటర్ బంపర్ డ్రాను 10వ తారీఖున కూపన్లు తీయడం జరిగింది. ఈ డ్రా ద్వారా గెలుపొందిన కూపన్ నంబర్ 10/12/000002 నంబర్ గల కస్టమర్ రాజమండ్రి వాస్తవ్యులు దుర్గారావుకు ఎలక్ట్రికల్ స్కూటర్ను బహుమతిగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ డ్రాకు ఆత్మీయ అతిథిగా తిరుపతి సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ మేనేజర్ తిరుత్తని కృష్ణారెడ్డి పాల్గొని డ్రా తీసి గెలుపొందిన కస్టమర్కు స్వయంగా ఫోన్ చేసి సమాచారం చేరవేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ, శుభమస్తు షాపింగ్ మాల్ వారు పేద మధ్యతరగతి ప్రజలు ఆకాంక్షలను నెరవేర్చాలనే మహోన్నత ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మాల్ రోజురోజుకి ప్రజలకు మరింత చేరువ కావటం చాలా అభినందనీయమని తెలియజేశారు. ఆత్మీయ అతిథిగా సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ న్యూస్ బ్యూరో చీఫ్ రాజీవ్ శర్మ పాల్గొని 2025 నూతన సంవత్సర శుభమస్తు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ సామాన్య మధ్యతరగతి వారి మన్నలను అందుకుంటూ అచిర కాలంలోనే నెంబర్ 1 షాపింగ్ మాల్గా అవతరించిందన్నారు. ఇవే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు వారి మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా జరుపుతూ కిడ్నీ బాధితులను, గుండె జబ్బు కలిగిన వారిని ఆదుకుంటూ వారి సహృదయం చాటుకుంటున్నారని కొనియాడారు. కాగా శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఈ లక్కీ డ్రా స్కీమ్లో 40 ఎలక్ట్రికల్ స్కూటర్స్, 2 పెద్ద కార్లు ఖాతాదారుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి లక్కీ డ్రాలే కాకుండా అన్ని విభాగాలలో 1+1 మరియు 1+2 ఆఫర్లు షాపింగ్ మాల్ వారు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాబట్టి శుభమస్తు షాపింగ్ మాల్ ఖాతాదారులందరూ ఈ సంక్రాంతి ఆఫర్లను సద్వినియోగం చేసుకోగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్, వెంకటేష్, జితేంద్ర మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్ నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచిన దానికి చాలా సంతోషంగా ఉంది. మనకందరికీ తెలిసే శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఎప్పుడెప్పుడు ప్రతిసారి చాలా అద్భుతమైన ఆఫర్లతో మన ముందుకు వస్తున్నారు. అదేవిధంగా తిరుపతి పట్టణంలో భలే పండుగలు, భలే బహుమతులు అనేసి ఈ 40 రోజులుగా రోజుకొక ఎలక్ట్రికల్ బైకు, పెద్ద పండుగలు 2 పెద్ద పండుగలు కాబట్టి 2 కార్లు బహుమానం ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. ఈరోజు నేను తీసిన లక్కీ డ్రాలో రాజమండ్రి వాస్తుడు దుర్గారావు అనేసి బహుమతి గెలుచుకోవడం జరిగింది. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా భావిస్తున్నారు. వాళ్ళని బైకు తీసుకోమని రాజమండ్రి బ్రాంచ్కి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది మేనేజ్మెంటు. ఈ విధంగా శుభమస్తు షాపింగ్ మాల్ సంబంధించిన యజమానికి రవి గారికి, అదేవిధంగా వాసు గారికి, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది మేనేజర్ మునిశంకర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్తో నాణ్యమైన మన్నికైన వస్త్రాలను వ్యాపార రంగంలో తిరుపతి చుట్టుపక్కల ప్రజలకు విశేషంగా అందిస్తున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ వారు డిసెంబర్ 6 నుంచి జనవరి 15 వరకు దాదాపు 40 రోజుల పాటు అనేక వస్త్ర ట్రెండ్స్తో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని మరింత లేటెస్ట్ ట్రెండ్స్కి అనుగుణంగా వ్యాపార వస్త్ర రంగంలో దిగ్గజంగా నిలుస్తున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఒక్కో రోజు ఒక్కో బైక్ను, అలాగే జనవరి 15వ తేదీ ఒక కారును కూడా వినియోగదారులకు అందజేస్తున్నారు. ఇవన్నీ కూడా శుభమస్తు షాపింగ్ మాల్ వారు ఇక్కడికి వచ్చి కొంటున్నారంటే కారణం వీరు చేసేటటువంటి వ్యాపారమే కాకుండా ప్రజలకు అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కూడా. వేసవి కాలంలో విరివిగా మజ్జిగ పంపిణీ చేయడం, అలాగే గంగమ్మ జాతరలో అమ్మవారికి సారె సమర్పించడం, వస్త్ర ప్రపంచ రంగంలోనే శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతికి వచ్చిన తర్వాత ఒక రకంగా ట్రెండ్ సెట్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ధనుర్మాసం మొదలైంది, ఆ తర్వాత క్రిస్మస్ వస్తుంది, జనవరి 1 వస్తుంది, సంక్రాంతి వస్తుంది. ఇలాగ ఏ పండుగకు చూసుకున్నా ఆ పండుగకు తగినటువంటి వ్యాపార లావాదేవీల లాభాపేక్ష కాకుండా కస్టమర్లకు మన్నికైన నాణ్యమైన చవకైనటువంటి ధరలకు వస్త్రాలను అందించడం శుభమస్తు షాపింగ్ మాల్ వారి ప్రత్యేకత. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందున్నటువంటి వాసు గారికి, రవి గారికి, అలాగే ఇక్కడ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి మునిశంకర్ గారికి, వెంకటేష్ గారికి అందరికీ కూడా సిటీ కేబుల్ కృష్ణతేజ యాజమాన్యం తరపున ధన్యవాదాలు. స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా పుత్తూరు రూరల్ మండలం కేబీఆర్ పురం తడుకు పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పంచాయతీలకు అందజేశారు. స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా పుత్తూరు రూరల్ మండలం కేబీఆర్ పురం తడుకు పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను పంచాయతీలకు నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అందజేశారు. అలాగే నగిరి పీఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా షూలు, చేతి గ్లౌజులు పంపిణీ కార్యక్రమంలో నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఏర్పేటలోని తిరుపతి ఐఐటీలో ప్రతిష్టాత్మకమైన స్మార్ట్ ఇండియా గ్రాండ్ ఫైనల్ హక్వాదాన్ కార్యక్రమంను తిరుపతి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ, తిరుపతి వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణు దీక్షిత్ సంయుక్తంగా ప్రారంభించారు. విభిన్న వాతావరణ పరిస్థితులు ఎన్నో సవాళ్లు విసురుతున్నాయని, టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనే విధంగా విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొంది వినూత్న పరిశోధనలకు, నూతన అంకురాలకు నిలయంగా మారుతున్న తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ప్రతిష్టాత్మకమైన స్మార్ట్ ఇండియా ఫైనల్ గ్రాండ్ హక్యాదాన్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఐఐటీ ప్రాంగణంలోని సెమినార్ హాల్లో మంగళవారం ఉదయం దేశవ్యాప్తంగా 51 నోడల్ కేంద్రాల నుంచి హాజరైన విద్యార్థులతో సమావేశం ప్రారంభించారు. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ ముఖ్య అతిథి, తిరుపతి వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణు దీక్షిత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా తిరుపతి ఆయుర్వేదిక్ కళాశాల ప్రిన్సిపల్ రేణు దీక్షిత్ ప్రసంగిస్తూ, నేడు జాతీయంగా, అంతర్జాతీయంగా ఆరోగ్యపరంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని, పర్యావరణ పరంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వీటిని దీటుగా ఎదుర్కొనే విధంగా పరిశోధనలు సాగాలని కోరారు. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ ప్రసంగిస్తూ, కొత్త అవకాశాలను పరిశోధక విద్యార్థులు అందిపుచ్చుకుని కొత్త అంకురాలతో సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసంతో సాగాలని కోరారు. సమస్యల పరిష్కారానికి సమాజం మనవైపు చూస్తుందని, టెక్నాలజీని వినియోగించుకుంటూ వివిధ సమస్యల పరిష్కారం చూపేలా సవాళ్లను స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఐఐటీ డీన్ ప్రొఫెసర్ అనిల్ కుమార్ తదితర అధ్యాపకులు, వివిధ ప్రముఖులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసనాథుడు కొలువులో 7 గంగమ్మల జాతర అత్యంత వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూల విరాట్టుకు విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దక్షిణ కైలాసనాథుడు కొలువులో 7 గంగమ్మల జాతర అత్యంత వేడుకగా సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూల విరాట్టుకు విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభం వేసి మహా నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులు, రజకులు నిర్వహించారు. మహా నైవేద్యం మహాబలి సమర్పించి హారతులు సమర్పించారు. గంగమ్మ నామస్మరణ చేస్తూ బలి పూజలు నిర్వహించారు. అనంతరం రజకుల ఆధ్వర్యంలో 7 గంగమ్మల మట్టి ప్రతిమలు, పసుపు ముద్దలు ప్రతిమలను విశేష పూజలు జరిపి 7 గంగమ్మల కమిటీలను అందజేశారు. 7 గంగమ్మల కమిటీల ప్రతినిధులు తమ తమ గంగమ్మను తీసుకుని తమ తమ చెప్పరాల వద్దకు తీసుకువెళ్లి సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి కొలువుదీర్చి గ్రామోత్సవం ప్రారంభించారు. మూల విరాట్ పూజల తర్వాత
7 గంగమ్మలు ఒకరి వెంట ఒకరు బయలుదేరి వారి స్థానాలలో కొలువుదీరారు. 7 గంగమ్మల కమిటీలు అత్యంత ఆధునిక టెక్నాలజీతో చప్పరాల్లో అమ్మవారి దివ్య మంగళకర స్వరూపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పొన్నాలమ్మ, అంకాలమ్మ, భువనేశ్వరి దేవి వరకు విశేష అలంకారాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి తరలివచ్చి కర్పూర నీరాజనాలు పట్టుతూ కొబ్బరికాయలు కొట్టి సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు. కొందరు జంతు బలులు ఇచ్చి అమ్మవారిని సంతృప్తిపరిచారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రశాంతపు వాతావరణంలో ఆలయ కమిటీ సభ్యులు గంగమ్మ జాతర వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు. ఎక్కడా ఎటువంటి అవరోధాలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది గంగమ్మ జాతర వేడుకలను శ్రీకాళహస్తి దేవస్థానం నిర్వహించే విధంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క గంగమ్మ జాతరని ఒక పెద్ద ఫెస్టివల్ చేయాలని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు. చాలా సంతోషం. అది కూడా జ్ఞానప్రసన్న సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో అంతా కూడా ఇది ఆలయానికి అనుబంధం చేయాలని చాలా మంచి నిర్ణయము. దీని అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇప్పుడు మిత్రులు అడిగారు, ఈ యొక్క పెళ్లి మండపం గంగమ్మకు సంబంధించి వెండి ఒక 60 నుంచి 70 కేజీలు వెండి ఉంటుంది, బంగారు ఆభరణాలు ఉన్నాయి. అదే విధంగా గత 25-30 సంవత్సరాలుగా భక్తులు ఇచ్చినటువంటి విరాళాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి కొత్తగా అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు, అంటే ఎప్పటికీ మేమే చేయాలనేటువంటి దురుద్దేశం, మంచి ఉద్దేశం కాదు. ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి, ఊర్లో ఎమ్మెల్యేలు మారుతున్నారు, అధికారాలు మారుతున్నాయి, ఆలయాలకు పాలక మండళ్ళు కొత్తగా వేస్తారు. ఇవన్నీ కూడా ఆలోచించి, ఇది కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకు వచ్చినట్టు ఇవి కూడా ఆలోచించాలి. ఇవన్నీ ఎప్పుడు మా వంశపారపర్యం అంటారు, ఒక తప్పది, చాలా తప్పది. ఎందుకంటే పూర్తిగా నేను కూడా దాంట్లో భాగస్వామిగా ఉన్నాను కాబట్టి పూర్తిగా అది ప్రజల చేత ఇచ్చిన విరాళాలు. దీన్ని ఖచ్చితంగా ఇప్పటికీ మేమందరం కూడా కూర్చొని, వీధి పెద్దలు అందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. దానికి సహకరించకపోవడం చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే దాతలందరూ కూడా చాలా వరకు బాధపడుతున్నారు, ఇది వాస్తవము. అయినా కూడా ఈ యొక్క గంగమ్మ కమిటీ అధ్యక్షులు కాసర రమేష్ కావచ్చు, అదేవిధంగా మన జనసేన నాయకులు విజయ్ కుమార్ గారు కావచ్చు, వాళ్ళందరి నేతృత్వం, వాళ్ళ మిత్ర బృందం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎప్పుడు కనివిని రీతిలో ఈసారి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకుంటారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మారిన తర్వాత మీరు మంచి చేస్తారు, చాలా అద్భుతం చూశారు మీరు కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నటువంటి విషయాన్ని. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా అన్ని గంగమ్మలు కూడా మార్పు వచ్చింది. మార్పు వచ్చినాక అందరూ కూడా చేస్తున్నారు. దీంట్లో ఏమీ ఎలాంటి ఉద్దేశం లేదు. కానీ అదే రకంగా ఇప్పుడు సన్నివేది గంగమ్మ కూడా ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, వాళ్ళన్నీ ఒకటే చేసుకుంటున్నారు. కొత్తపేట గంగమ్మకు కూడా మరి మా దగ్గర ధనం ఉంది, దగ్గర 2 లక్షల రూపాయలు అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కాళహస్తిలో ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం. ఇది వేరే ఉద్దేశం కాదు. ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చాము, మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఎప్పటికీ ఎంతో మంది ఉన్నారు పిల్లలు. ఈరోజు చూస్తున్నాం మనం, మొట్టమొదటిసారి చరిత్రలో గంగమ్మ సాటింపు మీరు అందరూ చూస్తుంటారు. కొన్ని వందల వేల మంది వచ్చారు. ఎప్పుడు రాలేదు ఆ రకంగా, ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చారు చాటింపు. శ్రీకాళహస్తి పులకించిపోయింది. సప్త గంగమ్మల సంగమ వైభవాన్ని చాటుతూ జరిగిన 7 గంగల జాతర ప్రారంభాన్ని చూసి తరించేందుకు అశేష జనవాహినితో శ్రీకాళహస్తి భక్తజన సంద్రమైంది. ఆయా ప్రాంతాల్లో కొలువైన 7 గంగమ్మలను భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకుంటూ సర్వంగ సుందరంగా ముస్తాబైన అమ్మవార్లను నయనానందకరంగా దర్శించుకుంటూ అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. వాంటౌన్ సిఐ గోపి మాట్లాడుతూ శ్రీకాళహస్తి 7 గంగల జాతరకు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు, వేలాది మంది భక్తులు వచ్చినా జాతరలో ఎట్లాంటి ఇబ్బంది రాకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని తెలియజేశారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో 7 గంగమ్మల జాతరను నిర్వహించుకోవాలని, ఎక్కడైనా ఎవరైనా భక్తులకు గాని ఇబ్బంది సంఘటనలు చేసినా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ప్రజలకు శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీస్ తరఫున విన్నపం. మనకు ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా జరిగే 7 గంగమ్మల జాతరలో భాగంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు సారెని తీసుకొని వచ్చి 7 గంగమ్మల టెంపుల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి రేపు తిరిగి గంగమ్మలు నిమజ్జనం వచ్చేంత వరకు జాతర కొనసాగుతుంది. ఈ బందోబస్తులో భాగంగా మా గౌరవ జిల్లా ఎస్పీ గారు పటిష్ట బందోబస్తు నిమిత్తము సుమారు 300 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా స్పెషల్ పార్టీ బృందాలు ఉన్నాయి, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, క్రైమ్ పార్టీ వాళ్ళు ఈ యొక్క జాతరని నిరంతరము పర్యవేక్షణ చేస్తూ ఉండడం జరిగింది. అంతేకాకుండా మా జిల్లా అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ సార్ కూడా ఈ యొక్క బందోబస్తుని దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలందరికీ మేము తెలియపరిచేది ఒకటే, ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాంప్రదాయబద్ధంగా సోదర భావంతో అందరినీ కలుపుకొని వెళ్ళే విధంగా జాతరని నిర్వహించుకోవాలని,
అదేవిధంగా పోలీసులకు సహకరించాలని, ట్రాఫిక్ని ఎక్కడా కూడా అంతరాయం కలిగించకుండా మీరే జాగ్రత్తలు తీసుకునే విధంగా పోలీసుకు సహకరించాలని మా యొక్క మనవి. ఎవరైనా అట్లు కాదని తప్పు పనులు చేసినా, చట్టాన్ని చేతిలో తీసుకోవాలని ప్రవర్తించిన వారిపైన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరియు ఖచ్చితంగా వారిని చట్టం దృష్టికి తీసుకొని వెళ్ళి కోర్టు మార్షల్ ముందు ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఈ యొక్క పండుగని మనం ఛాలెంజింగ్గా తీసుకొని మంచిగా చేసుకోవాలి. ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడడం కానీ, తర్వాత వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ చేయకూడదని పోలీసుల యొక్క ముఖ్య మనవి. మీరందరూ కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని శ్రీకాళహస్తి సబ్ డివిజన్ అదేవిధంగా తిరుపతి జిల్లా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు డి గోపి, సర్కిల్ ఇన్స్పెక్టర్, శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని మహిళల హక్కులను మానవ హక్కులుగా పరిగణించాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల ముందు నిరసన. తిరుపతి నగరంలో జరుగుతున్న చిన్న మధ్యతరగతి పరిశ్రమల ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యమ్ అనే పోర్టల్ ద్వారా చిన్న మధ్యతరగతి పరిశ్రమల నిర్వాహకులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపు. మదనపల్లిలో డాక్టర్ల అరాజకం. స్కానింగ్ సెంటర్ల యాజమాన్యంతో కుమ్మక్కైన డాక్టర్లు. స్కానింగ్ పేర్లతో అమాయకపు ప్రజల దగ్గర నుంచి భారీగా నగదు దోచుకుంటున్న డాక్టర్లు, స్కానింగ్ సెంటర్లు. జిల్లా ఆసుపత్రిలో పేదలు రక్తం పీల్చుకు తింటున్న ప్రభుత్వ డాక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.